మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హరీష్ రావు గారు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా స్వామివారిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందాలని చెప్పి పలుమార్లు గిరి ప్రదక్షిణకు వస్తాను, స్వామివారిని వేడుకుంటానని చెప్పడం గతంలో 2 సార్లు కూడా అనుకోని పరిస్థితిలో వాయిదా వేయడం వల్ల వారు ఎప్పుడా అన్నట్టుగా ఉండే మొత్తానికి నిన్న రాత్రి మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్ర సాధకులు గౌరవనీయులు కేసీఆర్ గారు నిన్న హరీష్ రావు గారిని ఫామ్ హౌస్ పిలవడం వల్ల వీలవుతుందని చెప్పి ఫోన్ చేయడం, మరి స్వాతి నక్షత్రం కూడా ఈరోజు ఉండడం వల్ల హరీష్ రావు గారు సో నిన్న హరీష్ రావు గారు సమాచారం ఇచ్చిన వెంటనే సుంత గారు నేను నైట్ చాలా దగ్గరికి వెళ్తున్నా, ఫామ్ హౌస్లో వస్తా, పొద్దున వచ్చి దర్శనం చేసుకుంటారు, స్వాతి నక్షత్రం అందించిందన్న చాలా సంతోషం. 2 సార్లు వాయిదా పడ్డప్పటికీ వారు స్వామివారిని దర్శించుకోవాలి, స్వాతి నక్షత్రం రోజు గిరిప్రదక్షిణ చేయాలని ఏదైతే సంకల్పం ఉందో అది ఈరోజు నెరవేర్చడం జరిగింది. స్వామివారి ఆశీస్సులతోని తెలంగాణ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని చెప్పి ప్రజల శ్రేయస్సు కోసం ఒక కార్యక్రమాన్ని చేయాలని చెప్పి కార్యక్రమాన్ని చేపట్టినారు. ఈరోజు మరి స్వామివారి ఆశీస్సులు తీసుకొని గిరిప్రదక్షిణ మొదలుపెట్టి స్వామివారి ఆశీస్సులు తీసుకొని కేసీఆర్ గారు మళ్ళీ 8 గంటలకి కూర్చుందామని అన్నారట. అందుకని మరి సారు 8 గంటలకు మీటింగ్ హాల్లోకి రాకముందే నేను చేరుకోవాలన్నట్టుగా వెళ్ళిపోవడం జరిగింది. వాస్తవంగా మీతో మాట్లాడాలి, కానీ వారు నాతో ఫోన్లో కూడా చెప్పినారు, నేను మాట్లాడేది ఉండే కానీ సుంత గారు లేట్ అవుతూ ఉంది, మన పిల్లలు కూడా హడావిడి చేస్తూ ఉన్నారు, ఇక ఉంటుంది కదా మనం ఎంబడి రావాలి, మనం ఎంబడి ఉండాలి, ఫోటోలు దిగాలి అని కొంత ఉంటుంది కదా, ఈ హడావిడి ఎక్కువైపోయింది, నేను అనుకున్న దానికంటే చాలా ఎక్కువ మంది వచ్చి ఇబ్బంది అయిపోయినట్టుంది, సరే మీరే ఏదైనా చెప్పురని చెప్పుకుంటే వారు వెళ్ళిపోయారు. వారి తరఫున మీ అందరికీ కూడా డిసప్పాయింటెడ్ ఏమని అస్సలు అనుకోవద్దు. మరి హరీష్ రావు గారికి ఉన్న పరిస్థితిని బట్టి వారు కూడా సారు హాల్లోకి వచ్చే ముందే, మీటింగ్ హాల్లోకి వచ్చే ముందే వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో వెళ్ళడం జరిగింది. ఏదేమైనప్పటికీ స్వాతి నక్షత్రం రోజు ఆనవాయితీగా మరి గిరిప్రదక్షిణ చేసుకొని స్వామివారిని దర్శించుకునే కార్యక్రమంలో భాగంగా ఈరోజు హరీష్ రావు గారు పాల్గొనడం, మరి రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకోవడం, స్వామి ఆశీస్సులు తప్పకుండా ఉంటాయని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడికి రావడం, గిరిప్రదక్షిణ చేసుకోవడం, తెలంగాణ శ్రేయస్సు కోవడం, మరి తెలంగాణ సుభిక్షంగా ఉండాలని చెప్పి వారి కోరిక, తప్పకుండా లక్ష్మీనరసింహస్వామి ఆ కోరిక నెరవేర్చాలని భావిస్తూ ఉంటాం. ఇంకొక విషయం నాకు మొన్న తెలిసిన విషయం కూడా మీతో పంచుకుంటున్నాను. గతంలో ఏర్పుకలో ఉన్న ఆటో కార్మికులు మరి గుట్టపైకి ఎక్కాలంటే అప్పుడున్న ఈవో గారు, అంటే దేవస్థాన కార్యనిర్వహణాధికారి గారు అభ్యంతరాలు చెప్పినారు, వద్దు అని చెప్పి. మేము కూడా ఆ రోజు అప్పటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది, సార్ వెంటనే ఉపాధి కోల్పోతే ఆగమైపోతారు వాళ్ళు చాలా నిబద్ధతగా పనిచేస్తారు, ఏ ప్యాసింజర్ అయినా ఏదైనా బ్యాగ్ మర్చిపోయినా మళ్ళీ వాళ్ళకి అందజేసే గొప్ప సంస్కృతి మన ఆటో కార్మికులకు ఉంది, వాళ్ళకి తప్పకుండా ఉపాధి కల్పించాలన్నప్పుడు వారు అన్న మాట ఏంటంటే, ఇప్పుడు నిర్మాణం జరుగుతుంది, జరిగితే ఇబ్బందులు అవుతాయి కాబట్టి ప్రస్తుతం వద్దని చెప్పమ్మా, నువ్వెందుకంత బాధపడుతున్నావు, వద్దని చెప్పు, తర్వాత చూద్దాం వాళ్ళకి ఏదన్నా అన్న మాట ఆ రోజు సార్ చెప్పడం జరిగింది. దాని తదనంతరం సరే ఆటో కార్మికులు కూడా మేము కూడా విజ్ఞప్తి చేసినాం, ఇబ్బందిగానే ఉంది, ఇప్పుడు వేరే ఇంకేమన్నా మీకు అవకాశాలు కల్పిస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. గిరిప్రదక్షిణ ఏం చేసుకున్నామో అదేవిధంగా ఆటోలు కూడా ఆ చుట్టూ భక్తుల్ని తీసుకోవడానికి అనుమతులు ఇప్పించి ఆ విధంగా నడిపించాం. దాని తర్వాత ఓట్ల కోసం హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి గారు ఎట్లయితే అబద్ధపు హామీలు ఇచ్చి రేపు మేము చూసుకుంటామని చెప్పిరో, మేము ఎక్కిస్తామని చెప్పిరో నిజంగానే చేశారని మేము అనుకున్నాం. ఎందుకంటే మేము కూడా మాట ఇచ్చినాం ఆ రోజు, ఆటో కార్మికులు మేము కూడా మాట ఇచ్చినాం, తప్పకుండా ఈవో గారు మారుతారు, మనం మాట్లాడుకుందాం, మీ ఆటోలన్నీ కూడా గుట్టపైకి వెళ్ళే విధంగా మీకు ఉపాధి కల్పించే విధంగా మా వంతు ప్రయత్నం ఉంటుందని చెప్పి
ఇంత జరిగిన నిండు సభలో ఇక్కడే రోడ్ షోలో కేటీఆర్ గారు బాజాబ్తా బహిరంగంగా చెప్పారు, అన్యాయం ఇది ఆటో కార్మికులను పైకి ఎక్కియకపోవడం, రేపు ఎన్నికలు అయిపోనియండి తప్పకుండా మీ ఆటోలు పైకి ఎక్కుతాయని చెప్పి ఆ రోజు బహిరంగంగా రోడ్ షోలోనే ప్రకటించుకున్నారు. సరే ప్రజలు మార్పు కోరుకున్నారు. ఇక ఇక్కడ శాసనసభ్యులు ఆటో కార్మికులను ఆటోలను పైకి ఎక్కించిన అని చెప్పారు. మేము కూడా సంతోషపడ్డాం. ప్రతిపక్షంలో ఉన్న మంచి చేస్తే ఎవరైనా కానీ సంతోషిస్తాం, మంచి చేసేయడానికి మేము అనుకున్నాం, కానీ అసలు కథ మాకు కూడా తెలియలేదు. రేవంత్ రెడ్డి గారిని మించిపోయాడని మాత్రం అర్థమైంది. ఇప్పుడు రెక్కడితే కానీ డొక్కాడని ఆటో కార్మికుల మీద ఈరోజు మరి రుసుములు వసూలు చేస్తూ ఉన్నారట. నువ్వు ఎట్లా పర్మిషన్ ఇచ్చినట్టయితుంది, ఎట్లా వాళ్ళను పైకి మరి అవకాశం ఇచ్చినట్టయితుంది అని అడుగుతా ఉన్నాను. వాళ్ళకు మిగిలేదంతా, వాళ్ళు కష్టపడి సంపాదించిన దాంట్లో వాళ్ళకి మిగిలేదంతా, అందులో సగం సొమ్ము స్వామివారికి కట్టమని అడగడం ఎంత తప్పు? స్వామివారి పేరు మీద, దేవస్థానం పేరు మీద ఈరోజు ఆఖరికి ఆటో కార్మికుల కడుపు కూడా కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. బేషరతుగా ఎట్లాంటి పెనాల్టీ వేస్తున్నట్టుగా బకాయిలు చెల్లించకపోతే పైకి రానివ్వమని చెప్పి ఈరోజు దేవస్థానం నుంచి ఆటో కార్మికులకు నోటీస్ వచ్చింది. ఆ నోటీస్ని విత్డ్రా చేసుకోవాలని ఆటో కార్మికుల పక్షాన మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వాళ్ళ దగ్గర రూపాయి కూడా తీసుకోకుండా ఇప్పుడు ఏవైతే బకాయిలు ఉన్నాయని చెప్తున్నారో వాటిని మాఫీ చేసుకోండి. ఒక్క రూపాయి కూడా కట్టరు. గతంలో ఎట్లయితే ఆటో కార్మికులను పైకి అనుమతించినారో అదేవిధంగా అనుమతించాలి తప్ప రూపాయి కూడా కట్టేదే లేదు. రూపాయి కూడా కట్టేదే లేదు. వాళ్ళు సేవ చేస్తున్నారనే మాట గుర్తుపెట్టుకోండి. ఆటో కార్మికులు సేవ చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు ట్రైన్లో వచ్చినా బస్సులో వచ్చినా పైకి కార్లు నిషేధం ఉంది కాబట్టి, 4 వీలర్స్ నిషేధం ఉంది కాబట్టి క్షేమంగా భక్తుల్ని గుట్టపైకి తీసుకొచ్చి వారు దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి కింద వాళ్ళ వెహికల్ దగ్గర, వాళ్ళ బస్ స్టాండ్ దగ్గర వదిలిపెడతా ఉన్నారు. ఇది కూడా ఒక సేవా కార్యక్రమం. పొట్టగుడ్డి కోసం 5దో 10దో తీసుకొని మరి ఆటోలు నడుపుకుంటున్న వాళ్ళ మీద కక్షపూరితమైనటువంటి చర్యలు వద్దని చెప్పి మేము దేవస్థానాన్ని కోరుతూ, మరి ఇట్లాంటి మోసాలు అనేకం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకు అలవాటే. ఏదేమైనప్పటికీ ఆటో కార్మికుల పక్షాన ఎంతవరకైనా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఒక రూపాయి కూడా కట్టకుండా వాళ్ళు అనుమతించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటివరకు బకాయిలు ఏవైతే ఉన్నారో వాటి విషయంలో మీరు మాఫీ చేసుకోండి, రద్దు చేసుకోండి, అవి కట్టేదే లేదు. 42% రిజర్వేషన్ మేము జీవో ఇచ్చేస్తాం, ఆ తర్వాత ఎందుకు చూసుకుంటామంటారు. జీవో చెల్లదు. చట్టం ప్రకారం, రాజ్యాంగం ప్రకారం తప్పకుండా మరి పార్లమెంట్లో దాన్ని బిల్లు తీసుకొచ్చిన తర్వాత మాత్రమే, రాష్ట్రపతి ఆమోదం మాత్రం తర్వాతనే ఆ రిజర్వేషన్లు అనేవి మరి పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. 50% రిజర్వేషన్ మాత్రమే మరి పరిమితి మనకు రాష్ట్రానికి ఉంది కాబట్టి ఆ పరిమితిని పెంచాలని తప్పకుండా చాలా పెద్ద ప్రాసెస్ అది. ఈ పాటికి 22 నెలల కాలం దొరికినప్పుడు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంబడిబడి చేయించుకునేది ఉండే. తీరా ఎలక్షన్లు వచ్చినాక కొత్త మాటలు చెప్తూ దాటవేసే పరిస్థితి చేస్తూ ఉన్నారు. నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వారు ఏదో జీవో ఇచ్చేసి ఎలక్షన్లకు పోదామనే ఆలోచనలో ఉన్నారు. సరే, ఏ టైంలో ఎలక్షన్లు వచ్చినా ప్రజలు ఈసారి గట్టిగా నిర్ణయం తీసుకున్నారు. బతుకమ్మ పండగ వచ్చింది, సంబరంగా గ్రామాలలో పండగ జరుపుకునే సందర్భంలో ఈరోజు మా అక్క చెల్లెళ్ళు ఎరువుల కోసం క్యూ లైన్లో నిలబడాలా, లేకపోతే బతుకమ్మ ఆట ఆడాలి. బతుకమ్మ పండుగ కూడా సంబరంగా జరుపుకునే పరిస్థితి లేకపోవడం ఇది రేవంత్ రెడ్డి గారి మరి ఆలోచన కదా. తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే సొంతమైన సాంస్కృతిక పండుగ బతుకమ్మ పండుగ. గతంలో ఆంధ్ర పాలకులు ఉన్నప్పుడు అసలు బతుకమ్మ ఊసే ఎత్తకపోదు. దసరా వస్తే దసరా శుభాకాంక్షలు, దీపావళి వస్తే దీపావళి శుభాకాంక్షలు, సంక్రాంతి వస్తే శుభాకాంక్షలు, సంక్రాంతి వస్తే స్పెషల్ ట్రైన్లు, స్పెషల్ బస్సులు ఆంధ్రకు. కానీ బతుకమ్మ గురించి పట్టించుకునే వాళ్ళే లేరు. ఉద్యమ సందర్భంలో మేము సైతం అని చెప్పి తెలంగాణ రాష్ట్ర మహిళలంతా కూడా మరి బతుకమ్మ పట్టుకొని రోడ్డు మీదకి వచ్చి వారు కూడా
గలమెత్తి మాకు తెలంగాణ కావాలని చెప్పి ఉద్యమ రూపంలో బతుకమ్మ కూడా ఉద్యమ రూపంలో ఆ రోజు తెలంగాణ రాష్ట్రానికి అట్లాంటి తెలంగాణ ఒక ఉద్యమ నేపథ్యంలో మళ్ళొక్కసారి వీధులలోకి వచ్చి తెలంగాణ డిమాండ్ కోరుకున్న బతుకమ్మని ఈరోజు మళ్ళా ఆంధ్ర పాలకులు ఎట్లయితే బతుకమ్మను నిరాదరణ గురి చేసిండ్రో ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా ఆఖరికి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం కాదు, తెలంగాణకు మాత్రమే సొంతమైనటువంటి పండగ బతుకమ్మని కూడా తెలంగాణ తల్లి చేతిలో లేకుండా చేసింది. బతుకమ్మని మా ఆత్మగౌరవం అని చెప్పి చాటి చెప్పుకుంటూ ఉద్యమంలో పాల్గొన్నారు మహిళలు. ఈరోజు ఆ మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా తెలంగాణ తల్లి చేతిలోని బతుకమ్మను మాయం చేసిండు రేవంత్ రెడ్డి. మరి అభయాస్తాన్ని పెట్టిండు, ఆ అస్తమైంది నా చేయి గుర్తు పోటే అని చెప్పుకునేంత దిగజారుడుతనం ఈరోజు. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు చైతన్యవంతులు కాబట్టి మరి ఎలాంటి ఏర్పాట్లు చేయకపోయినా తెలంగాణ ఆవిర్భావం తర్వాత కేసీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారిక పండుగగా బతుకమ్మ పండుగను ప్రకటింపజేసి సెలవులు ఇచ్చి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి ఏ కూడళ్ళ దగ్గర ఆడుకున్నా మరి అక్కడ వీధి లైట్లు కానీ పరిశుభ్రత కానీ కావాల్సిన నిధులు గ్రామ పంచాయతీలకు ఇస్తూ మున్సిపాలిటీలకు ఇస్తూ అదేవిధంగా ఎక్కడైతే బతుకమ్మను వదిలిపెడతారో ఆ చెరువు దగ్గర కూడా లైటింగు, ఆ చెరువు వరకు బాట కూడా బాగు చేయించి మరి అక్కడ గజ ఈతగాళ్ళని పెట్టి పోలీసు వాళ్ళని పెట్టి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా గొప్పగా ఆడపిల్లలు మహిళలు బతుకమ్మ పండుగ నిర్వహించుకునే గొప్ప అవకాశాన్ని కల్పిస్తారు. ఈరోజు ఆ సోయే లేదు రేవంత్ రెడ్డి గారికి. ఆడపడుచుల పట్ల గౌరవమే లేదు. మహాలక్ష్మి మహాలక్ష్మి అని చెప్పి మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు. ఇవాళ మహిళలు బతుకమ్మ ఆడుకునే పరిస్థితి లేదు. ఎరువుల కోసం బస్తాల కోసం మరి ఆడ సొసైటీల దగ్గర 2-3 రోజుల నుంచి కాపు కాస్తా ఉంటారు. ఇది పరిస్థితి తెలంగాణ. ఏదేమైనప్పటికీ తెలంగాణ మహిళలకు నేను కోరుకుంటా ఉన్నాం, ఈ సందర్భంగా మనం ప్రశ్నించే గొంతుకగా తయారు కావాలంటే తప్పకుండా మళ్ళీ మనం గొప్పగా బతుకమ్మ పండుగ నిర్వహించుకుందాం. మన బతుకమ్మను ఎత్తుకొని వచ్చి రేవంత్ రెడ్డి గారిని నీ ఇచ్చిన హామీలు ఏమైనా అని చెప్పి ప్రశ్నించాల్సిన అవకాశం ఈరోజు వచ్చింది. మళ్ళీ మనం ప్రశ్నించే గొంతుగా తప్పకుండా బయటికి రావాలని చెప్పి